వచ్చి హాయ్ బావా హాయ్ వాయిస్ అక్కడ వరకు వస్తుంది. ఆడిదాకా గట్టిగా మాట్లాడు. శైలేష్ ఆగరా వెళ్ళిపోతే నాకు సెలవుద్ది. సమయం అంత అయింది, 8 అయింది. నా దాంట్లో 6:30 అయింది. ఇప్పుడు 8 అయింది. ఏంటి తాగబోతుంటే వెళ్ళి మంట. అరే మంట అంట పెట్టచ్చు కదరా. ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్నది? 2 రోజుకి. ఇట్లా రా నువ్వు. దాన్నే వచ్చి అడుగుతురా. అన్నా నమస్తేనా. ఎంఎస్ నారాయణలా ఉన్నావు నా అచ్చ నువ్వు. సన్సెట్ అయితే అదిరిపోయింది. బా సూపర్ ఉంది కదా. ఈ లొకేషన్ మన విజయవాడలో ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఎక్కడంటే మన విజయవాడ నుంచి 390 కిలోమీటర్లు వస్తే హైదరాబాద్ ఉంటుంది. అక్కడే ఇది. ఏం లేదులే, మేమేం తీసుకెళ్ళట్లేదు దాన్ని. బో ఎంజాయ్ చేస్తున్నారు క్లైమేట్ నిద్ర. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో, తెలంగాణలో ఇది ఏ ఊర్రా? మంకాల్కి అయితే వచ్చాము. మా ఫ్రెండ్ రేవంత్ ఇక్కడ సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తాడు. సో 2 డేస్ హాలిడేస్ రావడం వల్ల నలుగురు మేము ఫ్రెండ్స్ అంతా కలుసుకున్నాం అనమాట. రేవంత్ తెలుసు కదా మీకు, మింటూ తెలుసు, ఇక్కడ ఉన్నాయని తెలుసు కదా, ఎంఎస్ నారాయణ అంటారు. సో ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము ఈ 2 డేస్. సో ఇక్కడ అసలు ఈ విలేజ్ అందాలు చెప్పాలంటే, చెప్పండి భయ్య ఎలా ఉన్నాయి మీకు, మీ ఎక్స్పీరియన్స్. ఇట్రా చెప్పండి భయ్య. వణికిపోతాయి భయ్య. ఇగో చెప్పురా, ఏం కాదు చెప్పు. ఇగో సో మంచిగా ఇక్కడ బాను తీసుకొచ్చి విలేజ్ అందాలు ఎలా ఉంటాయి, పల్లెటూరు వాతావరణం గురించి మాకు నీకు ఏం తెలియదులే చెప్పు, కానీ చెప్పు. సో మనతో పాటు చింటూ బాయ్ కూడా వచ్చారు. చింటూ బాయ్ హాయ్ బోలో. సన్సెట్ కూడా మీకు చూపిస్తానండి. స్నాప్చాట్. సూపర్ ఉంది కదా సన్సెట్. ఇప్పుడు దాకా దీనికైతే పాలు తీసుకున్నారు. ఇంకో ఈ బ్రదర్ అయితే తీశారు. నెమరేస్తున్నారు పొద్దునే. బ్రేక్ఫాస్ట్ అయింది. జస్ట్ కనపడట్లేదురా ఇందులో. ఇందాలు బాగా వచ్చింది. నువ్వు బాను బాగుంది. బాగుంది.
सलात भैया पैसे ले जात ना भैया भैया पैसे ले जात ना भैया నొరగా అది పైన భయ్యా ఫ్రెష్ది కళ్ళు ఇప్పుడే దించారు. ఫ్రెష్ కళ్ళు బాబాయ్ గారు ఇప్పుడే దించారు కష్టపడి పైకెక్కి. ఇప్పుడు ఇది పొద్దునే టైం ఎంత అయింది? 8 అవుతుంది. ఆడి దాకా గట్టిగా మాట్లాడు. चले जात ना भैया అది మనం రావంత్ బాబుకి థ్యాంక్స్ చెప్పాలి. విజయవాడ నుంచి నన్ను తీసుకొచ్చారు. పొద్దునే తీసుకొచ్చాం. బొమ్మలు ఆగరా వెళ్ళిపోతే నాకు సెలవుతుంది. ఇప్పుడు మనం తిరుగు ప్రయాణం చేయబోతున్నాం. సమయం అంత అయింది, 8 అయింది. నా దాంట్లో 6:30 అయింది. అరే ఇప్పుడు అయింది సరేనా? నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ పొద్దునే వచ్చి కష్టపడి? ఏంటి తాగుతుందా అని ఈ బాబాయ్ గారే కష్టపడి పైకెక్కి మరీ కళ్ళు దించారు. ఇప్పుడు ఆయనే తాగుతున్నారు. ఫ్రెష్ కళ్ళు అసలు చాలా మంచిది హెల్త్కి. అప్పుడప్పుడన్నా తాగుతూ ఉండాలి. చాలా ఇమ్యూనిటీ ఇస్తుంది మనకి. ఏమేమి లాభాలు ఉంటాయి చెప్పండి కళ్ళు తాగటం వల్ల? కళ్ళులో పోషకాహారం రాళ్ళు, కిడ్నీ రాళ్ళు ఉన్నాయి వెళ్ళిపోతాయి. మొత్తం కిడ్నీ రాళ్ళు ఉండగా వెళ్ళిపోతాయి. మంచి ఆరోగ్యానికి మంచిది. ఫ్రెష్గా అయిపోతాయి. లేదా ఇంటికి పోయి అన్నం తిన్నా కానీ వెళ్ళి గ్యామర్ కూడా పెరుగుతుంది. మందు కన్నా ఇది కాదు. ఇది కళ్ళు మటుకు తినాలి. చెట్టుకి రసంగా ఇది అప్పటికప్పుడు దించి తాగాలి ఎప్పుడైనా. సో అది ఎవరన్నా కళ్ళు తాగాలనుకుంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు దించి తాగండి. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఊరేంటిది బాబాయ్? మాంకాళికి ఎప్పుడన్నా వస్తే బాబాయ్ మీ పేరు చెప్పండి. సీతయ్య గౌడ్ గారి దగ్గరికి వచ్చారంటే మీ ముందు అప్పటికప్పుడు ఫ్రెష్గా దించి మీకు ఇస్తారనమాట. మంచిది, మీకు హెల్త్కి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి వచ్చి. దగ్గరుండి మీకు మంచిగా ఆయనే దగ్గరుండి తాగిపిస్తాడు. చాలా మంచిది. సంవత్సరానికి 1-2 సార్లు తాగాలి కదా, మంచిది.